హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలు. బయట బండి మీద దొరికే చిరుతిండుల్లో ఇది చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలనో చూసిద్దాం. జస్ట్ 5 మినిట్స్లో ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలోను టైంపాస్గాను తినడానికి చాలా బాగుంటాయి. ఇందుకోసము ఒక బౌల్ తీసుకొనేసి అందులోకి 1 కప్పు వరకు శనగలను తీసుకోవాలి. ఈ శనగలను డైరెక్ట్గా తీసేసుకోవచ్చండి. వాష్ చేయని అవసరం లేదు, ఎండబెట్టను అవసరం లేదు. ఇలా 1 కప్పు శనగలు తీసుకున్నాక అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్లేదండి. 1 కప్పు శనగలకి 1 స్పూన్ ఆయిల్ తీసుకొనేసి ఆ ఆయిల్ అంతటి బాగా కలపాలి. అంత శనగలకు పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొనేసి అందులోకి 2 కప్పులు సాల్ట్ తీసుకోవాలి. ఆ సాల్ట్ బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి. చాలా వేడిగా అవ్వాలి సాల్ట్. ఎంత వేడిగా అంటే మనం పట్టుకోలేనంత వేడిగా అవ్వాలి. అలా వేడిగా అయిన సాల్ట్లోకి కొద్దిగా శనగల్ని తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం తీసుకోవాలి శనగల్ని. తీసుకొనేసినాక ఈ విధంగా ఒక 1 మినిట్ అలా వేపుకోవాలి శనగల్ని. అప్పుడు అవి పాప్కార్న్ లాగా పేలుతాయి, ఓపెన్ అయ్యి ఉప్పు శనగలు తయారవుతాయి. అంతే, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉప్పు శనగల్ని కొంచెం వేసుకుంటూ ప్రతిసారి అలా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. జస్ట్ 2 టిప్స్ అండి. ఆయిల్ మంచిగా పట్టేయాలి శనగలకి. సాల్ట్ బాగా చాలా హీట్ అవ్వాలి. కొంచెంగా వేసుకుంటూ చేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేసుకోకుండా. ఈ 3 టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.